అదొకటి వస్తుంది. ఇప్పుడు ఆర్టించాను నేను అలా చేయిస్తాం. తర్వాత వాళ్ళ పెద్దలతో లెక్క స్పీచెస్ వాళ్ళని గౌరవించుకోవడం, అలాగే మా యోగా టీచర్లను గౌరవించుకోవడం, ఇది చివరి. అలాగే లాస్ట్లో ఎవరైనా మీ తాలూకు అనుభవాలు. ఈనాటి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు ఆశీలైన పెద్దలు, ఈనాటి మన చీఫ్ గెస్ట్ డిఎస్ సుందర్ సింగ్ గారు, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరం చెప్పండి. సంవత్సరాలుగా ఆయనకి మనకు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. శ్రీ మొమ్మన దేవుడి గారు, 95వ వార్డు కార్పొరేటర్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ జీవీఎంసీ, వారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ముందుగా సుందర్ సింగ్ గారిని. సార్ తుంగర్వార్లపాలెము కృష్ణా డిస్టిక్లో పుట్టారు. 1978 ఆయన ఎంకామ్ చదివారు. స్టార్టింగ్ ఎంకామ్ చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు. 1978-83 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా పనిచేశారు స్టార్టింగ్. తర్వాత 1984-90 అందులో ఆఫీసర్గా పనిచేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్గా జాయిన్ అయ్యి అందులో ఆఫీసర్గా పదోన్నతి చేయడం జరిగింది. తర్వాత సివిల్ సర్వీసెస్ 1990 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్గా ఆయన ఎంపిక కావడం జరిగింది. ఒకసారి ఆయన క్లాప్స్తో 1990 బ్యాచ్. అలాగే 1990-94 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1994-2001. జాయింట్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 2001-2012 వరకు పనిచేశారు. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 2013-2016 వరకు. అలాగే మినిస్టర్ ఆఫ్ లాలో మన నేషనల్ వైడ్గా కూడా వర్క్ చేశారు ఆయన. ఇన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన నిత్య యోగ సాధకులు. అందుకే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా యోగా మాట్లాడారు. ఆయన ప్రొఫైల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఏ స్టేజ్ అంటే ఏ స్టేజ్ వరకు వచ్చారు. సో అది ఇలాంటి వాళ్ళు మనకు అందరికీ కూడా స్ఫూర్తి. సో ఆయన మాటలు కూడా, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత మనం విందాం. థ్యాంక్ యూ సార్ ఫర్ యోగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆయన మనకి ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు పదవి వచ్చింది. అంతకుముందు పదవి లేనప్పుడు కూడా ఒక సాధారణ స్థితిలో వచ్చి కూడా మనకి ఈ యొక్క ఆశీస్సులు అందజేయడం జరిగింది. తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ఫ్యామిలీ, చిన్నముసలివాడు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళది రాజకీయ జీవితమే. వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుండి కూడా ఊరు గ్రామ ప్రెసిడెంట్ నుండి చక్కగా సర్పంచ్ నుండి ఈ స్థాయి వరకు వాళ్ళు రావడం జరిగింది. సో వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా సేవాభావంతో ఉంటుంటారు ఎప్పుడు కూడా. ఈయన కూడా సార్ కూడా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మొన్న చెప్పారు ఇంటికి వెళ్తే, ఇక్కడ కూడా ఒక స్పోర్ట్స్ సంబంధించిన ఒక 2 కోట్ల రూపాయలతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన సుజాత నగర్లోనే శివాలయం వెనకాల కూడా. సో ఇది గుడ్ అచీవ్మెంట్. ఎందుకంటే స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తే ఈ లేటెస్ట్ మన చివరి ఈ జనరేషన్ అంతా కూడా ముందుకి మంచి స్థాయిలో ఉంటారు. ఇది లేక కొంతవరకు మనం అందరం కోల్పోతున్నాం. చిన్నపిల్లలందరూ కూడా వీళ్ళు చిన్నప్పుడు ఏదైతే వాళ్ళకి అవసరమో అది లేకుండా పోతుంది. కారణం ఏంటంటే మన తాలూకా జీవన విధానం. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరైతే ఆటలు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బాగా ఉంటారో వాళ్ళ బుద్ధి బాగా ఉంటుంది పిల్లలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.